రండి. ఆగండి. ఎందుకు ఆగమన్నావు? మా మాట మీద మీకు అనుమానమా లేక అబద్ధం చెప్పామన్న నమ్మకమా? అవును, నాకు మీపై అపారమైన నమ్మకం. మీరు ఈ టెస్ట్కి ఒప్పుకోరు అని. అలాగే అంతులేని అనుమానం, మీరు కావాలనే ఈ జ్వరం నాటకం ఆడుతున్నారు అని. అంటే మమ్మీ పర్స్ చెక్ చేసిందన్నమాట. ఇక దీన్ని ఇరికిస్తాను. ఏంటి మమ్మీ పిలిచావు? గణేష్ చందా ఎంతిచ్చావు? ఇచ్చింది నేను కాదు కదా మమ్మీ, గంగ కదా. పర్సులో నుంచి ఎంత తీసావు? 10,000 అమ్మా. 10,000 తీస్తే ఇందులో ఇంకా ఉండాల్సిన 5,000 ఏమయ్యాయి? మా అమ్మ ఏం చేసింది? ఇంతకంటే ఏం చేయాలమ్మా? ఆ తాగుబోతోడికి 4,000 ఇచ్చిందంటే ఏంటి అర్థం? చెప్పిందిగా జీతం కింద డబ్బులిచ్చానని. వాడికి డబ్బులు ఇవ్వడం వెనక ఏదో గూడు పుటాన్ని జరుగుతుంది. ఏంటక్క నువ్వు కూడా? అవునమ్మా, నీ మంచికే చెప్తున్నావు. కాస్త జాగ్రత్తగా ఆలోచించు. డిఎన్ఏ టెస్ట్ జరిగిన దగ్గర నుంచి మీ అమ్మ ఆ గూడెం వాళ్లతో చాలా క్లోజ్గా ఉంటుంది. నాకు తెలిసి రిపోర్ట్స్ తారుమారు చేయడానికేమో. మామయ్య, ఏ సీత, నాతో ఆడుకోవడానికి వస్తావా? రా ఆడుకుందాం. ఓ, నువ్వు నడవలేవు కదూ, నువ్వు నాలా ఆడుకోలేవు కదూ. మేం ఆడుకుంటుంటే ఓ మూల కూర్చుని చూడడం తప్ప నీకేం చేత కాదు. పాపం, నువ్వెప్పుడు మాతో ఏ గేమ్ ఆడలేవు. మంగమ్మ గారు, సీత ఆడుతుంది, ఆడి చూపిస్తుంది. ఈ రిపోర్ట్స్ ద్వారా తెలిసింది ఏంటంటే రాజేశ్వరి గారి కూతురు మంగ కాదు, గంగా. నన్ను క్షమించండి. మీకు అబద్ధం చెప్పి నిజం రాబట్టాలనే నేను ఇదంతా చేశాను. ఇట్స్ ఓకే మేడం. ఈ రిపోర్ట్తో మా డౌట్స్ కూడా క్లారిఫై అయిపోయాయి. ఏం రాజేశ్వరి, ఇప్పటికైనా ఒప్పుకుంటావా నీ కూతురు మంగ కాదు గంగా అని? ఒప్పుకోవడమేంటి? నీ కూతురు గంగే. గంగా, నువ్వు 9 మాసాలు మోసిన కన్నబిడ్డ. ఇప్పుడు ఈ నిజం నీకు తెలిసినట్టే ఈ ప్రపంచం మొత్తం తెలిసేలా నేను చేస్తాను. మంగా, అమ్మ మంగా. అమ్మ మంగ, మంగ, మంగ? కరెక్టేమ్మా. అమ్మ మంగ! గంగ చెప్పిందరైతే నేను తట్టుకోలేను, చచ్చిపోతాను. నీకసలు బుద్ధుందా? నీ వల్ల బంగారు లాంటి డ్రెస్ పాడైపోయింది. మమ్మీ, జ్యూస్ మొత్తం పడి డ్రెస్ పాడైంది. ఇప్పుడెలా? ఏయ్, ఇదంతా నువ్వు కావాలనే చేసావు. గంగకి డ్రెస్ ఇవ్వకూడదనే ఇలా చేసావు కదూ, నాకు తెలిసే. పోనీలే వదిన, ఇన్నాళ్లకు మన 2 కుటుంబాలు కలిశాయి. మనకంతకంటే కావాల్సిందేముంది చెప్పు? అవునదినా, ఇంకెప్పుడు మనం ఇలాగే కలిసిమెలిసి సంతోషంగా ఉండాలి. అమ్మమ్మ, ఈ డ్రెస్ లో నేను ఎలా ఉన్నాను చెప్పు. కారణం లేకుండా నా బిడ్డ ఏ పని చేయదు. ఇందులో ఏదో ఉన్నది. అదేంటి మంగా, ఇది గంగ డ్రెస్ కదా, మరి నువ్వెందుకు వేసుకున్నావు? అవునా? అయినా ఏముంది, నచ్చింది వేసుకున్నాను అంతే.
అదే పనిగా చెప్పాను కదే, అయినా ఎందుకేసుకున్నావు? ఏ, నీకు వేరే డ్రెస్ తీసుకొచ్చానుగా, అది వేసుకోవచ్చుగా. చిన్నపిల్ల కదమ్మా, ఈ బట్టలేసుకోవాలని ఇష్టపడ్డట్టుంది, అందుకే వేసుకున్నట్టుంది. చూస్తుంటే ఈ బట్టల్లో గంగ కన్నా మంగే మహారాణిలా ఉంది. చాలే నోర్మై, మధ్యలో నీ పెత్తనమేంటే? వెళ్ళవతలకే. అయినా మేం నీకేం తక్కువ చేసావనే? సమానంగానే చూస్తున్నాంగా, మరెందుకేసుకున్నావు ఈ డ్రెస్సు? నిన్నే అడిగేది. అత్తయ్యగారు, చిన్నపిల్ల, దాన్నే మనకండి, ఫీల్ అవుతుంది. నేను నచ్చి చెప్తాను. అమ్మ మంగా, నీకీ డ్రెస్ కంటే ఇందాక నీకిచ్చిన డ్రెస్సే చాలా బాగుంటుంది. అయినా ఇది గంగ కోసమని వాళ్ళ నాన్న తెచ్చారు కదా, ఇది నువ్వేసుకుంటే ఎలాగమ్మా? దాని నాన్నేనా? నా నాన్న కదా? అదే మంగా, మీ నాన్న నీకు కూడా ప్రేమతో డ్రెస్ తెచ్చారు కదా, అది నువ్వేసుకో. కావాలంటే దీనికంటే కాస్ట్లీ డ్రెస్ నేను కొనిస్తాను, సరేనా? ప్లీజ్, నా బంగారం కదూ, ఈ మమ్మీ మాట వినాలి, ఓకేనా? సరే. పిచ్చి మమ్మీ, నీతో సరే అన్నా దాన్ని మాత్రం ఈ డ్రెస్ వేసుకొనివ్వను. ఏం తాగావమ్మా? ఆ? నీకు పాలెవరు తీసుకొచ్చిచ్చారు? చెప్పమ్మా, నువ్వు తాగిన పాలల్లో కుంకుడుకాయ రసం కలిసింది. ఆ పాలు నీకెవరిచ్చారు? వాళ్ళెంతటి వాళ్ళైనా సరే వదిలిపెట్టను. చెప్పు, ఎవరిచ్చారు నీకు ఆ పాలు? రాహుల్, వచ్చి. ఇల్లెవరిది బేబీ? ప్రస్తుతానికి నీది. డే టైం అంతా ఇంట్లో ఉండు, నైట్ కింద ఇంటికి వచ్చి. హరి సాబు చాలా మంచివాడు మేం సాబ్, మంచి మనసు ఆయనది. అదంతా నాకెందుకు చెప్తున్నారు? మీరు హరి సాబ్ని లవ్ చేస్తుంది కదా. నేను చెప్పానా మీకు? హరి సాబు చెప్పినారు మేడం. ఇంకా ఏం చెప్పారు? మిమ్మల్ని బహుత్ ప్యార్ కర్తా హై అన్నారు. బొమ్మ పడిందనుకోండి రాజు, అదే బొరుసు పడితే రాణి. ఎక్కువసార్లు రాణి వస్తే మీ హార్ట్ ఫ్రెండ్ కూడా మీ జీవితంలోకి వచ్చి మహారాణి అవుతుంది సార్. అసలు వాడు పట్నంలో ఏం చేస్తున్నాడో తెలుసా? పని మనిషితో కొలుకుతున్నాడ్రా.